లైఫ్‌లో మనకు ఎదురయ్యే వాళ్ళు పాజిటివ్ ఇంప్రెషన్ పడిందనుకోండి అయిపాయ్. వాళ్ళు ఏం చెప్పినా పాజిటివ్‌గానే ఉంటుంది. ఏం చేసినా అంతే. అదే నెగెటివ్ ఇంప్రెషన్ పడిందనుకోండి వాళ్ళు ఏం చేసినా నెగెటివ్‌గానే కనిపిస్తాయి. రైట్. కానీ యాక్చువల్‌గా చూడాల్సింది ఒక ప్రీ కన్సీవ్డ్ నోషన్‌తో అలా చూడాలి. అది పక్కన పెడితే దిస్ ఈస్ ద ఫస్ట్ పాయింట్ అండ్ డూ వాచ్ దిస్ వీడియో ఇన్ 1.5 స్పీడ్ నేను చెప్పడం మర్చిపోయా. సెకండ్ పాయింట్. ఎవరికైనా గాని ఒక సబ్జెక్ట్ ఫేవరెట్ ఎప్పుడవుతుందండి? హ్మ్. వెన్ యూ కుడ్ ఏబుల్ టు అండర్‌స్టాండ్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ ఇన్ ఇట్. అయిపోయింది. దిస్ బికమ్స్ ఎ ఫేవరెట్ సబ్జెక్ట్. ఇది మన సైడ్ నుంచి. అవతలోళ్ళ సైడ్ నుంచి చెప్పేవాళ్ళ సైడ్ నుంచి అయితే వెన్ అ పర్సన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ కమ్స్ అండ్ టెల్స్ యూ ఇన్ సచ్ ఎ బ్యూటిఫుల్ వే అండ్ ఇన్ ఎ వెరీ లూసిడ్ మేనర్ సో that after a period of time you yourself will tell that this is my favorite subject because you could able to understand a step by step information that which he or she has given in a period of time and now. అంతే కదా! మనకు ఫేవరెట్ సబ్జెక్ట్ మనకు అర్థమైతేనే ఫేవరెట్ అవుతుంది. నాకు బయాలజీ ఇష్టమా? నాకు ఈ మ్యాథ్స్ ఇష్టమా? అరె బాబు! నేనైతే నిజంగా కొట్టు సార్ కొట్టు. నువ్వు ఎంతన్నా కొట్టు. మనకు మ్యాథ్స్‌కు సరే పిడిగొట్టి పాస్ అయిపోతే అయిపోద్ది గదా! అనే స్టేజ్ నుంచి మనం వచ్చాము. సో దట్ ఐ కెన్ అండర్‌స్టాండ్ యువర్ పెయిన్. బట్ యెస్ దీంట్లో మనకు తెలుసుకోవాల్సింది ఏందంటే ఒకటి కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో 4 సబ్జెక్టులున్నాయి. అందులో మీకు ఏది ఇబ్బందున్నా, 4 ఇబ్బందున్నా డోంట్ వర్రీ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ హాస్ టు కమ్ ఔట్ ఆఫ్ దట్ స్టేజ్. అక్కడి నుంచే వెళ్ళాలి. మీకు ఈరోజు కష్టం ఉంది అనంటే అది కష్టం కాదు. ఆ ప్రీ కన్సీవ్డ్ నోషన్ పక్కన పెట్టేయండి. యెస్ వీ హ్యావ్ టు హ్యావ్ సమ్ గుడ్ ఫ్రెండ్స్ ఆర్ సమ్ గుడ్ ఆప్షన్స్ ఇన్ ఆర్డర్ టు కమ్ ఔట్ ఆఫ్ దట్ సిట్యుయేషన్ ఆర్ స్టేజ్. అండ్ మీ సబ్జెక్ట్ ఏదైనా ఇబ్బంది అవుతుందంటే డోంట్ వర్రీ ఐ విల్ కమ్ అండ్ ఐ విల్ హెల్ప్ యూ ఔట్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టేజ్ ఆఫ్ యువర్స్. బట్ యెస్ యూ హ్యావ్ టు బీ ఇన్ అ నాన్ కన్సీవ్డ్ మ్యాన్. ఐ మీన్ ప్రీ కన్సీవ్డ్ నోషన్స్‌లో నుంచి బయటకొచ్చేయాలి. అంతే కావాల్సింది. ఓకే. ఎందుకంటే దట్ ప్లేస్ ఎ మేజర్ రోల్. ఒక పాజిటివ్ యాటిట్యూడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది వెన్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ఆర్ కన్సర్న్డ్. మీ ముందర చాలా కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ఉన్నాయి. లైక్ ఏపీపీఎస్సీ, టీఎన్‌పీఎస్సీ, టీఎస్‌పీఎస్సీ అండ్ వాట్ ఈస్ దిస్ సెబీ వచ్చింది. ఆర్ఆర్‌బీ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్ వచ్చాయి. సీజీఎల్ ఉంది, సీహెచ్ఎస్ఎల్ ఉంది, సిపి ఉంది. ఎన్ నంబర్ ఆఫ్ బ్యాంకింగ్ ఉన్నాయి. యూ హ్యావ్ ఎండ్‌లెస్ ఆపర్చునిటీస్ అండ్ యువర్ రైట్ పాజిటివ్ యాటిట్యూడ్ విల్ బికమ్ బూమ్ ఫర్ యూ. ఓకే. సో దిస్ ఇస్ ఇట్ అండ్ దిస్ ఇస్ ఆల్. ఇంకేమైనా ఉన్నాయంటే యెస్ నెక్స్ట్ వీడియో సాయంత్రమే వస్తా. మళ్ళీ చేస్తా. మళ్ళీ మీ ముందుకొస్తా. బట్ యెస్ అప్పుడు మాత్రం మనకు నిజంగంటే ఒక వర్త్ ఏంటి, ఒక స్ట్రాటజికల్ టైప్ సబ్జెక్ట్ వైస్ ఏదైనా చూద్దాం. బట్ యెస్ సబ్జెక్ట్ చెప్పను. సాయంత్రం వరకు చూడాల్సిందే. నౌ దిస్ ఇస్ ఇట్ అండ్ దిస్ ఇస్ ఆల్. ఇంకేమైనా ఉన్నాయంటే డూ కమెంట్ ఇన్ చాట్ బాక్స్. ఐ షల్ బి వెయిటింగ్ అండ్ ఐ షల్ బి సీయింగ్. మీ ఇంగ్లీష్ ప్రతి ఒక్క కమెంట్ నేను చూశాను అండ్ నెక్స్ట్ వీడియోస్‌లో అది మీకే తెలుస్తుంది. థాంక్ యూ అండ్ బై.